తెలివితేటలు ఎక్కువైనా తమంతట తమకు పెద్దరికం వచ్చినా ఎవరి మాట వినే పరిస్థితి ఉండదని పెద్దలు అంటూ ఉంటారు. సరికా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు కూడా ఈ మాటను అన్వయించుకోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొద్ది సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడుతో, బాలకృష్ణ, లోకేష్ తో వీరిద్దరికీ దూరం ఉంది. రోజు రోజుకు అది పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. నారా కుటుంబం, బాలకృష్ణకు, తారక్, కళ్యాణ్ రామ్ కు మధ్య సయోధ్య కుదుర్చాలని పెద్దలు ప్రయత్నాలు చేయబోయారు. కానీ వీలు పడలేదు. చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో కూడా ఈ అన్నదమ్ములిద్దరూ స్పందించలేదు. హరికృష్ణ జీవించి ఉన్న సమయంలో బాలయ్య వీరిద్దరిని బాగా చేరదీశారు. తర్వాత ఏ కారణాల వల్లో తెలియదు కానీ అంతులేని దూరం అయితే పెరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్ చేసి సరిపెట్టారు. తారక్ ట్వీట్ కు చంద్రబాబు తిరిగి సమాధానమిచ్చారు. థ్యాంక్ యూ అమ్మా అన్నారు. ఇటీవలే దేవరా సినిమా విడుదలైతే టికెట్ ధరలు పెంచుకోవటానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. తాజాగా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మరణించారు. ఆయన అంత్యక్రియలను స్వగ్రామం నారావారిపల్లెలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. సోదరుడి పాడె మూసి చంద్రబాబు రుణం తీర్చుకున్నారు. సోమవారం సాయంత్రం వరకు చిన్న కర్మ అయ్యే వరకు అక్కడే ఉంటారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా అందరూ రామ్మూర్తి నాయుడి మృతికి సంతాపం తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం ఇంతవరకు కనీసం స్పందించలేదు. అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. ట్వీట్ కూడా చేయలేదు. కావాలని చేయలేదా లేదంటే మరెందుకో తెలియదని వీరి సన్నిహితులు అంటున్నారు. పరిశ్రమలో తనకు సన్నిహితంగా ఉండేవారికి తరచుగా ట్వీట్ చేసే తారక్ తన బంధువు మరణిస్తే ఎందుకు ట్వీట్ చేయలేదు? ఎందుకు మృతదేహానికి నివాళులర్పించలేదు? ఎందుకు వారి కుటుంబ సభ్యులను కలవలేదు అనే విషయంలో స్పష్టత అయితే లేదు. కారణం వారిద్దరికే తెలియాలి. ఆసుపత్రికి కూడా ప్రముఖులు వెళ్లి వచ్చారు. వీరిద్దరూ ఆసుపత్రికి వెళ్లారా లేదా అనే విషయం మాత్రం బయటకు రాలేదు. ఆసుపత్రికి కూడా వెళ్లలేదని కొందరు అంటున్నారు. వీరిద్దరి అభిప్రాయాలేంటి, వీరి నిర్ణయాలేంటి అనేవి వారికే తెలియాలి.